విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలంటూ విద్యార్థి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఉత్తరాంధ్రకు సంబంధించి ఎప్పటి నుంచో డిమాండ్లెన్నో పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ రైల్వే బడ్జెట్ సందర్భంగా వాళ్ళ ఆందోళనలు డిమాండ్లు ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దశాబ్ద కాలంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సాగుతున్న ఆందోళన ఉద్యమాల నేపథ్యంలో ఈ రోజు రైల్వే బడ్జెట్ ఎలాంటి ప్రకటన వస్తుందని ఒక ఆందోళన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థి జేఏసీతో పాటు ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులందరూ కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా ఈసారి రైల్వే బడ్జెట్ లో విశాఖ వేదికగా రైల్వే జోన్ ప్రకటించాలి. ఇది అనివార్యమైన పరిస్థితి. గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే స్టేషన్ జ్ఞానాపురం దగ్గర ఆందోళన చేస్తున్న కొంతమంది జేఏసీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈసారి రైల్వే బడ్జెట్ లో కొద్దిగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, గతంలో ఇచ్చిన హామీల కన్నా భిన్నంగా ఎలాంటి హామీలు ప్రకటన ఉండకపోవచ్చు అన్న నిరాశ అయితే ఈ ప్రాంత ప్రజల్లో మరోసారి కనిపిస్తుంది. సురేష్ ప్రభు ఇచ్చిన ఈ బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈసారి జోన్ ప్రకటన ఉండకపోవచ్చు ఏడాది చివరి వరకు అని కూడా అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా విశాఖ నుంచి రైలు సంఖ్యను పెంచాలి. అలాగే ఏదైతే డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఉందో విశాఖ విజయవాడ మధ్య డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ డిమాండ్ కూడా ఉంది. ఇవన్నింటినీ తక్షణమే ప్రకటించాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ అది రాజకీయ ఒత్తిడి లేకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది, తమకు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న భావన ప్రధానంగా జేఏసీ నాయకులు ఉంది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలంటే ఉత్తరాంధ్రకు ప్రధానంగా న్యాయం చేయాలంటే వాళ్ళు చేస్తున్న ఆందోళనలు పోలీసులు అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి తరలించడం కూడా జరిగింది. స్టూడెంట్ జేఏసీ నాయకులను అరెస్ట్ చేసిన తర్వాత సిచ్యువేషన్ కామ్ అయిందా, లేకపోతే వాళ్ళకి ఇంకా మరింత మంది విద్యార్థులే అని యాడ్ అవుతున్నారా? రిషిక్, అంటే అతి కొద్ది మంది మాత్రమే ఉత్తరాంధ్ర జేఏసీకి సంబంధించిన కొద్ది మంది మాత్రమే ఆందోళనలో పాల్గొన్నారు. వీళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత ఎట్లాంటి ఆందోళన వాతావరణం అయితే ప్రాంతంలో లేదు. యథావిధిగా ప్రయాణికులు రాకపోతుంది కానీ అన్ని కూడా యథావిధిగా జరుగుతున్నాయి. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ వ్యవహారం ఏదైతే రైల్వే జోన్ ప్రకటన మీద చాలా కాలంగా 2-3 బడ్జెట్ల నుంచి ఆశ పెట్టడం, ఆశ నిరాశగా మిగిలిపోయిన క్రమంలోనే విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ప్రధాన ద్వారాలన్నింటి దగ్గర కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఋషి, రైట్ రవి, థ్యాంక్ యూ. అటు రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు కూడా ఈ కిందకి దూకి ఆందోళన చేయడానికి కూడా ఇక్కడ పరిస్థితి ఒక విచిత్ర వాతావరణం చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మహాజీవిలో మనం అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ రైల్వే జోన్ సాధన కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మీరు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముందస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండాలనే భావంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఆందోళన మరింత ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదని ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు